ఇక రైతు భరోసాపై ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమని చెప్తే చెప్పండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. అధ్యక్ష, ఇంకొక రెండు అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్ట్లోకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట, మరి ఒక పంటకి ఇస్తారా 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా. దయచేసి మంత్రి గారు నేను కోరేది, అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష. అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మరి పామాయిల్ కానీ, మామిడి తోటలు కానీ, హార్టికల్చర్ కానీ, వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా? ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, ఈ ప్రాంతంలో 3 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు 2 పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి రేపు 3 పంటలు సాగు చేస్తే 3 పంటలకు ఇస్తారా? ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష. దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం, మేము పంటలు వేస్తేనే ఇస్తామంటే 3 పంటలు ఇస్తానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 2 పంటలకు ఎందుకు ఇస్తారు, 3వ పంటకు ఎందుకు ఇయ్యారు, బరాబర్ ఇయ్యాల్సిందే అని కూడా మాట్లాడినారు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇక మా సోదరుడు నాకు ఆప్తుడు అధ్యక్ష, మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, 2009లో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆయన మాటలు వింటేనైతే నాకు నవ్వాలని ఏడవాలని తెలియలేదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేమేదో మొత్తం నాశనం చేసిపోయినాం, అసలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు ఇవ్వడలే. మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు ఇవ్వకపోతే వ్యవసాయ దిగుబడి ఎట్లా పెరిగింది అధ్యక్ష? వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరిగింది అధ్యక్ష? ఇంకా గమ్మత్తు, విచిత్రమైన విషయం, నేను కావాలంటే ఇప్పుడే నాకు స్పీచ్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, నీళ్ల పరిస్థితి ఏందని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నించొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష. వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే కూడా కరెంటు లేదు, మా బోరు పనిచేస్తలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇక దాన్ని మళ్ళీ చదివితే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు, ఇంకోటి అంటారు అధ్యక్ష. వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. 14కు ముందు నేను ఒక్కరిని నిందిస్తలేను అధ్యక్ష. ఆనాడు ఒక వెంకటరెడ్డి గారినో లేదా ఇంకోరినో నేను నిందించట్లేదు, కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది, తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదంటారు. నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష. సాగు సంక్షోభంలో మునిగింది, అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం. దానికి నా దగ్గర లెక్కలతో సహా, NCRB లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ 2 ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగినారు ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఎట్లెట్లా సాగు విస్తీర్ణం పెరిగింది, ఎట్లెట్లా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి, ఆ లెక్కలు కూడా మొత్తం RBI లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష. దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు బారిన నేలలు, ఆనాడు ఎండిపోయిన చెరువులు, చిన్ననీటి వనరులను పట్టించుకోలే, కరువు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలు. ఇది వాస్తవం అధ్యక్ష. ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో, సాగునీరు లేదు.
బొక్కబోర్ల పడే పరిస్థితి మూషంపల్లిలో నల్గొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. రామరెడ్డి గారు అంటారు అధ్యక్ష, ఆయన ఒక్క రైతు 57 బోర్లు వేసిండు అధ్యక్ష ఆయన పొలంలో. ఆయన పేరే ఊళ్ళో బోర్ల రామరెడ్డి అయిపోయింది అధ్యక్ష. అట్లా కరెంటు కోతలు ఒకవైపు, కాలిపోయే మోటార్లు మరొక వైపు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు వెట్టబోయి షాకు చచ్చిపోయిన రైతులు లెక్క తీస్తే అదే చాంతాడంత ఉంటుంది అధ్యక్ష. ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్లో, ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో, ఎందుకంటే బయట పెడితే చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష. ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష. గోరేటెంకన్న గారు అధ్యక్ష, ఈరోజు మన ఎమ్మెల్సీ ప్రజాకవి, వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష, సేతానం ఏడుందిరా తెలంగాణ సేలన్నీ బీల్లాయరా అని చెప్పి ఒక కవి, ప్రజాకవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష. అధ్యక్ష, చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు ఆత్మహత్యలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్ గారు లేచినారు అధ్యక్ష. వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష, ఎరువుల కోసం లైన్లో నిలబడి అక్కడనే మూర్ఛ వచ్చి కుప్పగూలి 2012-13 సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయినాం అధ్యక్ష. ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన. నేను విమర్శ చేస్తలేను అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నా తప్ప ఇంకోటి చెప్తలేను అధ్యక్ష. అధ్యక్ష, ఆనాటి పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఐఎమ్ నాట్ యీల్డింగ్. మంత్రి గారిని చెప్పమనండి, అది పద్ధతి. నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష. అధ్యక్ష, గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది. పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది. అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం, నేను చెప్పేది ఏది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష, నిజం చెప్తా ఉన్నా. తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష.